మనందరి ఫేవరెట్ రౌడీ పెళ్లికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే ఎస్పెషల్ నాలంటోడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్లు ఉంటాయి కదా, నాకంటే సీనియర్ నువ్వు. ఈ రెండు టీమ్స్ మధ్య దంషరాట్ జరగబోతున్నది. టైం స్టార్ట్స్ నౌ సర్. 4 letters. భార్య. లవ్, హార్ట్, దిల్ దిల్. ఈసారి పండగ మనదే. ఈ ఉగాది పండగ రోజు ఉదయం 9:30 మీ ఈటీవీలో. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు పదునైనటువంటి అత్తలు పవర్ఫుల్ కోడళ్లతో మ్యాచ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ అత్త కోడళ్ళు. దుమ్ము లేపేసేటువంటి పాత్రలెన్నో చేసి ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలాగా చేసినటువంటి అత్తలు శృతి, ప్రీతి, మాధవి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నాకెందుకో శృతి నా కాంపిటీషన్ లాగా వచ్చేస్తుంది. నీకెవరు వస్తారు? గట్టిగా పట్టుకోక బిట్టు ఊడిపోతా. ఎవరు ఎలా ఉన్నా మీలా అయితే ఉండలేదు. అంటే నేను నాలా అనే ఒక టాబ్లెట్ పడుతూ ఉంటాను రోజు. ఎనివే, ముగ్గురికి అత్తగారు అనేటువంటి ప్రమోషన్ రియల్ లైఫ్ లో రాకముందే సీరియల్స్ పుణ్యమా అని వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది ఈ అత్తగారు అనే ట్యాగ్ మీకు? అత్తగారు అనే ట్యాగ్ నాకు ఇప్పుడే వచ్చింది, జస్ట్ ఒక 15 days బ్యాక్. జస్ట్ 15 episodes టీఆర్పీ అన్నమాట. ప్రీతి, మీరు? ఇంకా నేనేం చెప్పుకోవాలి? ప్రీతి చేసినటువంటి అత్త పాత్రలకి, ఆవిడ చూపించినటువంటి కళ్ళతో ఉండే నటనకి మన బాడీలో ఎన్ని నరాలు ఉన్నాయి అనేది సైంటిస్టులు కనిపెట్టారు. ఎండమావుల్లో వీల్ చైర్ మీద కదా ఇలా కూర్చొని కెమెరా ఇక్కడ ఉంటుంది. ఓ జాలి లేని జాబిలి, ఇక్కడ నరాలు కనిపెట్టాయి. అప్పుడు అత్తలంటే బాగా హాట్ కాబట్టి హాట్ అయినటువంటి మిక్స్చర్ తెచ్చాం మేము. ప్లీజ్ రండి. ఏడిపించే పాత్రలైనా, కలర్ఫుల్ పాత్రలైనా, వీళ్ళు మాత్రం పదునైన కోడళ్లే. వచ్చేస్తున్నారు అంజలి, శిరీష అండ్ లహరి. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్నబియ్యము కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కోడళ్ళు స్వీట్ కాబట్టి మీకు స్వీట్లు, అత్తలకి ఎలాగో షుగర్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళ కాటు. కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తల అందం కొంచెం తగ్గిందా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ అందం తగ్గితేనే కదా కోడలు వస్తారు. ఎవరి గ్లో వాళ్ళదండి. సూర్యుడు సూర్యుడే, చంద్రుడు చంద్రుడే. సూర్యుడు చంద్రుడి వరకు వీళ్ళు వెళ్ళిపోయారంటే నక్షత్రాల వాళ్ళకి వరకు వెళ్ళరా మీరు? స్టార్ మహిళలు మీరందరూ. ఒకసారి ఇలా రండి. ఏ ఇంట్లోనైనా సరే కొంచెం అత్తలకే పవర్ ఎక్కువ అని నేను అంటాను. అది వాళ్ళ కొడుకున్నంత సేపే. కొడుకున్నంత సేపేనా? అంటే ఎటు పంపిస్తావు ఏంటి వాడిని? ఏంటి నిజంగా మీకు పవర్ లేదా? కంటి చూపు చాలు. మీరు పంటి సెట్ చాలా. సరే, నేనేమంటానంటే మనం దేన్నైనా ఆపొచ్చు కానీ టైం ని మాత్రం మనం ఆపలేం, మన కంట్రోల్లో ఉండదు. సో ఇక్కడ టైం ఇస్ ఈక్వల్ టు మనీ. మీరు ఎంత బాగా టైం లో ఆడితే అంత డబ్బులు మీకు వస్తాయి. మరి మొదలెడదామా? మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్.
అత్తలు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగో వీళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ. కోడళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎందుకో అత్తల వైపు ఉండే టీం కొంచెం నీరసం నిస్పృహతో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్స్ టైం ఇస్తాం. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా చెప్పొచ్చు. మీ ఆప్షన్ మా దగ్గర ఉండే ఆప్షన్ తో మ్యాచ్ అవుతాయి, మీకు ప్రతిదానికి డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక ఆప్షన్ కి రావచ్చు. అలా ఒక రౌండ్ లో ఒక టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు ఈ 90 సెకండ్లలో. శృతి కంగ్రాచులేషన్స్, 15 lakhs మనకు వచ్చేసి. ₹1,00,000 చిట్టి వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడేమో 15 lakhs అంట. ఇద్దరు రండి మీ టీం నుంచి ఇటు. ఇప్పుడు క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఊరికి ఒక హింట్ ఇస్తున్నాను. భర్త అనేవాడు ఎందుకు అంత మంచిగా ఉంటాడు? పెళ్ళ మాట వింటాడు కాబట్టి. మీరు చెప్పండి. అమ్మ అడుగు జాడలో ఉంటాడు కాబట్టి. కాదండి, అతను భర్త కాబట్టి. మీరు కూడా హెల్ప్ చేయొచ్చు, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాగారం. 15 రైట్. ఉపవాసం. ఉపవాసం రైట్. నంబర్ 1. పూజలు. ఓకే, పూజలు రైట్. నంబర్ 3. నైవేద్యం. ప్రసాదం రైట్. శివాలయం. గుడి. నంబర్ 7 రైట్. ప్రదక్షిణలు లేదు. స్నానాలు. నదీ స్నానాలు. నంబర్ 13 రైట్. దీపాల అలంకరణ. ఓకే, నంబర్ 10. అభిషేకం లేదు. త్రిశూలం లేదు. ఫ్రూట్స్. పండ్లు కరెక్ట్. నాట్యం. నంబర్ 8. ₹7,60,000. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. అన్న సంతర్పణ అంటే అన్నదానం. ఫోన్ స్టేటస్ పెట్టుకోవడం. మనము ఇప్పుడు ట్రెండ్ లో ఆలోచించాలి. జాతర. ఓకే. హరికథలు, బుర్రకథలు. సెలవులు ఇవ్వడం. భక్తి సినిమాలు చూడడం. మీ ముగ్గురులో ఎవరు ఎక్కువగా పూజలు చేసేది? ముగ్గురు చేస్తాం యాక్చువల్ గా. ఇవాళ ఏమని దండం పెట్టుకున్నారు? సుమా ఇలాగే ఇంకో 20 ఏళ్ళు ఆడియో ఫంక్షన్స్ చేయాలి, అన్ని ఇలా ఉండాలి. చూసారా మాధవి గారు, ఇన్ని కెమెరాల సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు నా గురించి దండం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? నిజంగా చెప్పాలంటే నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను, సర్వేజన సుఖినో భవంతు అనుకుంటాను, కానీ నాకు ఇది ఇవ్వు అని అనను. ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి అనేది. అలా అనుకునే చాలా మంది మోసపోతున్నారు. ఆయనకు చాలా పనులు ఉన్నాయి. మీకు ఏం కావాలో కరెక్ట్ గా అడగండి. ప్రతి వాళ్ళు దేవుడా నీకు తెలుసు కదా నాకేం కావాలో అంటే నాకేం తెలుసు అనుకుంటాడు ఆయన. శృతి మీరు? నేను ఎప్పుడో ఏమో అడగను రా, ఏమో ఐ జస్ట్ లుక్ ఎట్. నేను ఇంకా 10 కేజీలు సన్నగా అవ్వాలి, అలాంటివి ఏ ఉండవు. ఓన్లీ ఐ కాన్వర్సేషన్ ఉంటుంది. నేను ఎందుకు అడిగానంటే ఈ ఒక్క అత్త కూడా నా కోడలు బాగుండాలి అనుకోవట్లే. మీరేమనుకుంటారు? మీకు పర్ఫార్మెన్స్ కి పేమెంట్ అని చెప్పారా వీళ్ళకి? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. అమ్మా రండమ్మా. ఈ మధ్య కాలంలో జనరేషన్ ఎలా తయారైపోయిందంటే అత్తలు అత్తల్లా కనిపించట్లేదు, అమ్మలు అమ్మల్లా కనిపించట్లేదు. కోడళ్ళకి సంబంధించిన క్వశ్చన్. ఆడవారు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నగలు లేవు. మేకప్. రైట్. సీరియల్ రైట్. 11. గాసిప్స్. ఓకే, గాసిప్స్ ఉన్నాయి రైట్. షాపింగ్ రైట్. నంబర్ 1. ఇంట్లో పని. ఫుడ్ రైట్. ఫుడ్ లేదు. పిల్లలు. నంబర్ 4. అలగడం లేదు. చార్ మహిళ. రైట్ ఆన్సర్. నంబర్ 10.
మహిళలం మేము, ఆడవారు. మా గెటప్ చూడు. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ. 3,70,000 చాలా తక్కువ. ఈ క్వశ్చన్ మేము వాళ్ళకి అనుకున్నాము, మాకు కాదు ఇది. మీరు ఆడోళ్ళు కాదా? సరే నంబర్ 5 ఏంటో చూద్దాం. సర్దుకుపోవడం. ఈ గుణాలు ఏం లేవా మీకు? మా మొగుళ్ళు సర్దుకుంటారు కదా. నంబర్ 6 త్యాగం. పూజలు వ్రతాలు చేయడం. మా అత్తగారు మా కోసం చేస్తున్నారు కదా. ఓపిక సహనం లేవా? మా ఆడుకుంది కదా. పద్ధతులు సంప్రదాయాలు. బేరలాడడం. ఉచిత బస్సు ప్రయాణం. మహిళా దినోత్సవం. ఓ ఇది మనదే. సరే తీసుకోండి 3,70,000. మీరు ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తారు? షాపింగ్. షాపింగ్. ఆన్లైన్ షాపింగ్. ఓకే. నేనైతే ఏం చేస్తాను, నాకు తెలిసి ఇక్కడ ఉండే ఆడవాళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్ కి స్పెండ్ చేస్తున్నారు. మన రెండో రౌండ్ నువ్వా నేనా? రెండో రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. ఇది కూడా టైం బేస్డ్ రౌండ్. క్వశ్చన్ అడుగుతాము, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి. 20 సెకండ్స్ టైం ఇస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ అయినట్టయితే అక్కడ ఆగినటువంటి డబ్బులు మీ అకౌంట్ లో వస్తాయి, లేకపోతే ఆగిన అమౌంట్ మీ అమౌంట్ లోంచి తీసేసుకుంటాం. అది ఓకే. ఓకే రెడీ? ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. కోడళ్ళు ప్రియమణి గారు. 71,000 అమౌంట్ దగ్గర ఆగింది. కరెక్ట్ అయినట్టయితే 71,000 వస్తుంది. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 71,000 వస్తుంది. ఓకే, ఈ రౌండ్ లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే గెలుస్తారో అవతల టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి అర్హులవుతారు వాళ్ళు. రెడీయా మీరు పనిష్మెంట్ కి? అన్న బాబాయ్ నేను వెళ్ళిపోతున్నా, బాయ్, నాకు ప్యాకప్. అత్తలంటే అలా భయపడి పారిపోయే వాళ్ళ. నాకు అదే కదా మర్యాదలు అవి ఇవి అంటే ఏం లేవు. అవి ఆన్లైన్ లో వీళ్ళు సెర్చ్ చేస్తే దొరకట్లేదు. ఓకే చెప్పండి, ఏం చేయాలి అత్తలు? ఇప్పుడు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ కి మత్తలందరూ కలిసి డాన్స్ చేయాలి. అంటే మగాళ్ళు ఉంటే మాయగాళ్ళు. అవును. వీళ్ళకి ఒక మగాడు కావాలి కాబట్టి రానన్నా. ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. సారీ రా బాబు, పనిష్మెంట్ వాళ్ళకి అనుకున్నాను, నీకు అనుకోలేదు. మగాడు ఎక్కడా అంటే వచ్చేసాడు కాబట్టి కోడళ్ళు ఒకసారి సేమ్ పర్ఫార్మెన్స్. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే. వస్తావా మళ్ళీ పిలవగానే? పనిష్మెంట్ వాళ్ళకు మాకు కాదు, అబ్బాయికి ఇచ్చినట్టుంది. ఫస్ట్ టైం ఒక అబ్బాయి మీద జాలేసింది నాకు. ఆ అబ్బాయిని అడిగితే ఏమంటారు తెలుసా? ఇటు ఈ ఏజ్ వాళ్ళైనా నాతో డాన్స్ చేశారు, అటు ఆ ఏజ్ వాళ్ళైనా నాతో డాన్స్ చేశారు, నేను హీరో అయిపోయాను. ఈ క్లిప్పింగ్ కట్ చేసి పెట్టుకుంటాడు గ్యారంటీగా. సరే రెండో ప్రశ్న, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఓకే కోడలు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, పోలిశెట్టి. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నారు, అందుకనే ఇప్పుడు మనం ఒక స్ట్రీట్ ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకుందాం.
ఆ నాన్న చెప్పనా వెజ్జా నాన్ వెజ్జా వెజ్జా నాన్న 1 కర్రీ 100 రూపీస్ అమ్మా 2 కర్రీస్ 120 అమ్మా నాన్న నీ బిల్ 1000 నాన్న 1000 నాన్న లివర్ ఫ్రై నాన్న లివర్ ఫ్రై నాన్న 1000 రూపీస్ నాన్న నీది 2 బోటీలు ఎక్స్ట్రా నాన్న మేడం మీరు రోజు ఎంత సంపాదిస్తారు? రోజుకి 2 లక్షలు సంపాదిస్తాను నాన్న 2 లక్షల అవును నాన్న మేడం మేము కూడా ఇది బిజినెస్ బాగానే జరుగుతుంది నాన్న మేడం. మొహం చూస్తేనే తెలుస్తుంది నీకు అవ్వదని నాన్న దా నాన్న బోట్ వేసి ఇదిగో వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేస్తారు నాన్న చాలా ఏళ్ళ నుంచి నాతో పాటే ఉన్నారు 150 నాన్న మొత్తం నీ బిల్ 1000 నాన్న 2 లివర్లు ఎక్స్ట్రా మటన్ ఏం మేడం? విషయం నాన్న నీ లివర్ కూడా డ్యామేజ్ అయినట్టుంది 3 తీసుకో మీరు ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నారు మేడం? భయ్యా మాది 1+1 ఫ్రీ మేడం అవతల 2 లక్షలు సంపాదిస్తున్నారు. మా అత్త మా కోసమే సంపాదిస్తుంది ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి భయ్యా. హలో హలో ఆగండి, ఏంటి మొత్తం అందరూ ఇటు సైడే ఉంటారా? ఇటు సైడ్ రండి కొంతమంది. మీకు అక్కడ ప్లేట్ కి ప్లేట్ ఫ్రీ నాన్న వెజ్జా నాన్ వెజ్జా నాన్న నాకు కస్టమర్ కావాలి ఏంటి అసలు మీరు మా షాప్ కి గిరాకీ లేకుండా చేస్తున్నారు? ప్రేమగా ఎవరైతే పెడతారో వాళ్ళ దగ్గరికి వస్తారు కదా నాన్న ఒక్క నిమిషం మేము పెట్టలేమా ప్రేమగా? రా నాన్న రా. ఇదిగో ప్రేమగా తినిపించావంటే ఒప్పుకుంటాను నాన్న ఇప్పుడు చూడు నా ప్రేమ అంతా కలిపి చందమామ రావే జాబిల్లి రావే పట్టుకున్నానా బంగారు తండ్రి నోరు పెట్టినానా? మేం మాత్రం ఏమైనా తక్కువ ఇలా రా ఇలా రా నాన్న రా అక్కడ చూడు నాన్న అదిగో అదిగో అక్కడ చూడు 2 కోతులు మేడం మీరు అందరికి ముద్దలు పెడతారు మేడం. మీకేం పెట్టాలరా నేను పెడతాను నాన్న నేను కస్టమర్లను పంపిస్తా ఏయ్ కస్టమర్ నేను పెడతాందా రా నాన్న ఏం కాదు కూర్చో చి వద్దమ్మా మనం వెళ్ళిపోదాం మనకి బిజినెస్ పనికిరాదు పదండి 3వ ప్రశ్న ఇది ఒక హీరో చిన్ననాటి ఫోటో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి లేదు అత్తలు వరుణ్ తేజ్ ఓకే వరుణ్ తేజ్ అవునా కాదా చూద్దాం రైట్ ఆన్సర్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ ఫోటోలో ఉన్న జోడీ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి అత్తలా ఓకే వెంకటేష్ మీనా అంట కరెక్టా కాదా చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటంటే సిచ్యువేషన్స్ ఇస్తాము ఒక అత్త ఒక కోడలు బాగా రెడీ అవుతున్నటువంటి కోడలతో అత్త పెట్టుకుంటున్న గొడవ ఇది సిచ్యువేషన్ అత్తకి కోడలికి ఉత్తమమైన కాంపిటీషన్ అత్త కోడళ్ళు గేమ్ షోకి స్వాగతం సుస్వాగతం ముందు అంజలి అండ్ శృతి మీకు మేము ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బాగా రెడీ అయినటువంటి కోడల్ని చూసి అత్త చెప్పేటువంటి కామెంట్స్ ఏంటన్న ఇది? డ్రెస్ అత్తయ్య బాగుందా డ్రెస్ అంటారమ్మా దీన్ని? ఇదేంటిది ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి, ఆ రింగులేంటి? ట్రెండీగా ఉండాలి అత్తయ్య. మీరేంటి పాతకాలమే చీరలు ఇవి? బొట్టేదమ్మా మొహాన్ బొట్టేది? బొట్టెందుకు అత్తయ్య ఈ జీన్స్ వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అత్తలా ఉంటుంది ఇదేంటమ్మా యో అత్తయ్య యో ఇది ఇంకొంచెం చెప్పలేకపోయావా బాగుండేది అంటే మీ అబ్బాయి ఫీల్ అవుతాడని. ఆవిడ చెప్పిన ఒక్క మాటతో నేను టైప్ అప్ చేసేసాను. అంజలి లహరి సిచ్యువేషన్ ఇంటికి లేట్ గా వచ్చినటువంటి కోడలు
అత్తయ్య పడుకోలేదా? మీరు పడుకుంటారు అనుకుని వచ్చాను అత్తయ్య. టైం ఎంత అని చూసి చెప్పమ్మా. అయ్యో జస్ట్ 12. 12. జస్ట్ 12. ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అవునా? వంట చేయాలంటే చేత కదన్నా, సరే అన్నా. మొన్న అలాగే స్విగ్గీ చేసావు, డయోరియా వచ్చి హాస్పిటలైజ్ అయ్యాడు. నేను నువ్వు చేసావా వంట? మర్చిపోయావు నువ్వు. ఉప్పేమన్నారు కదా. ఉప్పేమంటే ఇంత సోడా వేసిందండి, ఇంత. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు? డీజే కొట్టాను అత్తయ్య. డీజే కొడితే నువ్వు వాడికేంటి ఇట్లా కొడుతూ వచ్చావా? ఇంకొకసారి ఇట్లా వస్తే కంగారు పడతాను. మనం కూడా వెళ్ళి డీజే కొడతా అత్తయ్య. రండి అత్తయ్య, కలిసి డీజే కొడతాను. రండి అత్తయ్య. ఈ కోడలు కొట్టిన పడేలాగే ఉందిరా బాబోయ్. లాస్ట్ ప్రీతి శిరీష కాఫీ పెట్టుకొని వచ్చింది, చండాలంగా ఉందని చెప్పే. ఎంతసేపు అయింది? కాఫీ ఏంటి 2 నిమిషాల్లో పెట్టాల్సిన కాఫీ గంట సేపు చేస్తావేంటి? కాఫీకి ఎంత టైం పట్టాలో అంతే టైంలో పెడతారు. రెడీ అవడంలోనే ధ్యాస అంతా ఉంటుంది, కాఫీ మీద లేదు. అసలు ఈ పద్ధతి కాఫీ పెట్టేది ఇదేనా మీ అమ్మ నేర్పించింది? కాఫీ ఇలా పెడతారా? అసలు కాఫీ ఇలా పెడతారా? ఒక కన్సీలర్ కాస్ట్ తెలుసా? ఒక లిప్స్టిక్ కాస్ట్ తెలుసా? మొహం మీద కాఫీ విసిరేస్తే సరిపోయిందా? మొహం సరిగా పెట్టు. లిప్స్టిక్, కన్సీలర్ అవన్నీలో డబ్బులు తగలు పెట్టేస్తున్నావు నువ్వు. బీపీ టాబ్లెట్ వేసిన బీపీ తగ్గల మీకు. ఓకే, ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ఎస్, వెళ్ళండి. ఈ రోజు జరిగినటువంటి అత్తా కోడళ్ళ కాంపిటీషన్ లో ఉత్తమ అత్త, ఉత్తమ కోడలు ఎవరై ఉంటారు? And the cup goes to the cup goes to కప్పు పోయింది. పంచుకోండి. ఇదిగో సాసర్ కూడా మీరే ఉంచుకోండి. ఇక మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేశాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు బజర్ నొక్కి చెప్పాలి. అండ్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా మీరు ఆ ఆన్సర్ మీద బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇక ఒక టీం గెస్ట్ చేసేసిన తర్వాత ఇంకొక టీం మళ్ళీ ఆన్సర్ చెప్పలేరు, కానీ యువతల టీం ఆన్సర్ రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. సో మీరు మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి, మీరు మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. సో మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంత అంటే 4,75,000. అత్తల దగ్గర 8,89,000. సరే, రెడీ. ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ తర్వాత నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. క్వశ్చన్ నంబర్ 1. ఆడవాళ్లు ఎవరి దగ్గర ఎక్కువగా ఆశీర్వాదం తీసుకుంటారు? 1 తల్లిదండ్రులు, 2 భర్త, 3 పూజారి, 4 అత్తమామలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవాళ్లు ఎవరి దగ్గర ఎక్కువగా ఆశీర్వాదం తీసుకుంటారు? తల్లిదండ్రులు, భర్త. చెప్పండి, మీరే బజర్ కొట్టారు. తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎంత పెడతారు? మొత్తం పెట్టేద్దాం. 2 లక్షలు పెడదామా? తల్లిదండ్రులు 2 లక్షలు. ఇది రైటా రాంగ్ గా చెప్పాలి? రైటే. రైటా? ఎంత పెడతారు? ఇంత చాలే. 50,000. వీళ్ళ ఆన్సర్ రైట్ అని 50,000, మీరు 2 లక్షలు పెట్టారు. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు 2 లక్షలు వెళ్ళిపోతుందా నా దగ్గర నుంచి? 2 లక్షలు ఎందుకు వెళ్తే 50 వెళ్తుంది. 50,000 చాలు. మీరు నాకన్నా మ్యాచ్ లో వీక్ లా ఉన్నారు. తల్లిదండ్రులు కరెక్టా కాదా చూద్దాం.
రెండు లక్షలు పోయాయి మీకు, మీ 50,000 పోయాయి. సెకండ్ క్వశ్చన్, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము? మీరేమనుకుంటున్నారు? ఆధార్ కార్డు మర్చిపోకుండా ఆధార్ పోవాలి. కార్డ్. ఒక్కోసారి అతనేనా కాదని అతను చూసుకుంటూ ఉంటాడు. చెప్పులు. చెప్పులు ఎందుకు? గుడి దగ్గరికి వెళ్ళి కొట్టేయి. మా దగ్గర ఉండే ఆప్షన్స్, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము? 1 ఫోన్, 2 ట్యాప్ ఆఫ్ చేయడం, 3 డబ్బులు లేదా పర్సు, 4 తాళం చెవి లేదా కీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము? ట్యాప్ ఆఫ్ చేయడం, డబ్బులు లేదా పర్సు. ఎంత? 1,00,000 వస్తే అక్కడేం దాన ధర్మాలు చేస్తున్నా? అక్కడ ఏముంది? 2 లక్షలే ఉంది. ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. తాళం చెవికి. ఓకే, తాళం చెవుకి ఎంత పెట్టారు? 50. 50,000. పేదవాళ్ళం అయిపోయామండి మేము. ఇది రైటా రాంగా? రాంగ్. ఎంత పెడతారు? 1,00,000. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1,00,000 పెట్టారు. తాళం చెవు ఉందా లేదా, కరెక్టా కాదా చూద్దాం. మీ ఆన్సర్ రాంగ్. ఫోన్ రైట్ ఆన్సర్. 50,000 పోయాయి. మీరు పెట్టినటువంటి 1,00,000 2 లక్షలు అయింది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు, ప్రీతి అండ్ శృతి ఆల్మోస్ట్ 30 years ఫ్రెండ్షిప్ కదా, ఏమైనా వుడ్ యు వాంట్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? ఆల్మోస్ట్ నేను కూడా వీళ్ళకి 30 ఏళ్ల నుంచి తెలుసు. శృతి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టర్నింగ్ ఇచ్చింది నాకు లైఫ్ లో. శృతి వల్ల వచ్చిన టర్న్ అది నా పెళ్లి. చాలా పెద్ద టర్న్ ఇది. నేను పెళ్లికి ఒప్పుకోట్లేదు, మధ్యలో నలుగుతోంది. అటు నాగేష్ ఇటు నేను కాదు అని ఆయన ఒప్పించుమని. మళ్ళీ ప్రయత్నం కూడా తనే చేసింది. మొత్తానికి పెళ్లి పెద్దలాగా మా పెళ్లికి ఒప్పించి చేసింది. ఎస్. సో ఎన్నేళ్ళైంది ఇప్పుడు మ్యారేజ్ అయ్యి? 24 years. అలాగే మాధవి గారు ఏదో యాక్టింగ్ నేర్పిస్తాను అని చెప్పి ఏడిపించేటప్పుడు మిమ్మల్ని గిల్లారంట. నేను కొత్తలో వచ్చినప్పుడు ఆవిడతో చేశాను అనమాట. ఒక థియేటర్ లో ఉండి నాకు అప్పుడే వచ్చాను కదా, యాక్టింగ్ ఏమైనా నేర్చుకోవాలా ప్రీతి గారిని అడిగాను. ప్రీతి గారు యాక్టింగ్ క్లాస్ కి వెళ్తే బెటరా, నాకు మరి ఎక్స్ప్రెషన్స్ అవి రావు తెలియదు కదా అంటే, ఇలా అంటే అబ్బా అన్న అంతే కదా, గట్టి గిచ్చితే. ఇప్పుడు ఏమైనా నేర్చుకున్నారా ఇంతే యాక్టింగ్ అని చెప్పి? అంటే అందరూ గిచ్చుతారా ఏంటి? అంటే she made me realize you just feel, you don't have to put something else. ఏదో చెప్పక్కర్లేదు. అలా నేర్పించారు మీరు యాక్టింగ్. గురు. అలాగే ఇప్పుడు శృతి గారు, మీ మ్యారేజ్ అండ్ యువర్ ఫ్యామిలీ గురించి, మీ వారు కూడా ఇస్ డూయింగ్ వెరీ గుడ్, మంచి క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉన్నారు. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ మధు గారిది. చాలా కష్టపడ్డారు. హీ నెవర్ గేవ్ అప్. అంటే కన్సిస్టెంట్ గా ఏదో ఒక రోజు నేను ఐ విల్ డూ మై బెస్ట్ అని వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అలా కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల, పేషెంట్ గా, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో కావాల్సింది అది. నేర్పిస్తుంది ఆటోమేటిక్ గా. అవును ప్రీతి, మీరు ఈవిడికి ఇచ్చి యాక్టింగ్ నేర్పించడమే కాదు, మీ వారిని ఏదో కొట్టారంట. అంటే సీరియల్ లో ఒక రోజు కొట్టా. అంతేనా? యా. రియల్ గా కాదా? సీరియల్ చేస్తుంటే ఆయన విలన్ అక్కడ. దొరికింది అవకాశం. అసలు ఇప్పటిదాకా ఎన్ని చెంపదెబ్బలు కొట్టినా ఏ రోజు కనీసం ఇలా టచ్ కూడా కానివ్వను. ఆ ఫోర్స్ తో కొడతాను. ఎదుటి మనిషి కూడా ఆ విధంగా రియాక్ట్ అవ్వాలి కదా. ఆయన కావాలని ఇలాగే ఉంటున్నారు, అరే రియాక్ట్ అవ్వట్లేదు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి అమ్మా ఎన్ని టేక్స్ చేయమంటారు ఇంకా అనేస్తే ఓకే పాడవని పీకేసి. అప్పటిదాకా హస్బెండ్ అనేసి ఏదో ఆలోచన వస్తే ఆర్టిస్ట్ గానే చెయ్యాలి అక్కడ అని ఆయన నాకు నేర్పించారు ఒక విధంగా. మూడో ప్రశ్న,
కొత్తగా పెళ్ళైన భర్త బయట నుండి వస్తున్నప్పుడు భార్య కోసం ఏం తీసుకొస్తాడు? 1 మల్లెపూలు, 2 హల్వా లేదా స్వీట్స్, 3 బహుమతులు, 4 బాదం పాలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొత్తగా పెళ్ళైన భర్త బయట నుండి వస్తున్నప్పుడు భార్య కోసం ఏం తీసుకొస్తాడు? మల్లెపూలు, హల్వా లేదా స్వీట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు బజర్ నొక్కారా? బజర్ నొక్కా. ఏంటి చెప్పండి? మల్లెపూలు. ఎంత ఎంత? 4. మల్లెపూలకి 4 lakhs అమ్మా, కాస్ట్లీ మల్లెపూలు. రైటా రాంగా? yes కరెక్ట్. ఎంత పెడతారు? 50,000. $50,000 ఏంటి? రైటా? yes right. రైట్ ఆన్సర్. ఓకే, మల్లెపూలు కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. 3 times మీకు 2 times. సో కొత్తగా పెళ్ళైనటువంటి భర్తలు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మల్లెపూలే తీసుకొస్తున్నారు. కొంచెం మార్చి బంతి పూలైనా తీసుకురావచ్చు. 4వ ప్రశ్న. దేని మీద సంతకం పెట్టించడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది? 1 ప్రోగ్రెస్ కార్డ్ మీద, 2 డైవోర్స్ పేపర్స్ మీద, 3 ఆస్తి పేపర్స్ మీద, 4 రిజైన్ లెటర్ మీద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేని మీద సంతకం పెట్టించడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది? ప్రోగ్రెస్ కార్డ్ మీద, డైవోర్స్ పేపర్స్ మీద. ఆన్సర్ చెప్పండి. ఆస్తి పేపర్లా. ఆస్తి పేపర్లు. ఎంత పెడతారు డబ్బులు? 1 lakh. రైటా రాంగా? yes కరెక్ట్. 50,000. 1 lakh. $1 lakh ఆస్తి పేపర్ల మీద. yes yes రైట్ అని? yes. ఓకే, ఆస్తి పేపర్లు కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్. ఇప్పటి వరకు ఉండేటువంటి ఈ డబ్బులు మొత్తం ఇటు వచ్చేయచ్చు, లేదా ఈ డబ్బులు అటు రావచ్చు. అంటే రౌండ్ తార్మార్ తక్కర్మార్. అత్త కోడళ్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తేల్చేటువంటి రౌండ్. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీం కి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చి ఎలిమినేట్ అయిపోవాలి. ఈ 3 లెవెల్స్ లో ఫార్మాట్ ఒకటే. లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇచ్చి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. కానీ ఆ టాపిక్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ఫోటోస్ కి ఆన్సర్స్ 2 టీంలు చెప్పాల్సి ఉంటుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అండ్ ఈ ఆన్సర్స్ మీరు రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల చెప్పాలి. రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి సమయం 5 సెకండ్లు మాత్రమే. ఓకే, రెడీ? లీడ్ లో ఉన్నటువంటి టీం అత్తల టీం, కంగ్రాచులేషన్స్. మీకు మేము ఇస్తున్నటువంటి 2 టాపిక్లు ఫస్ట్ లెవెల్ కి సంబంధించి చెట్లు, మొక్కలు, రైస్. రైస్. కొన్ని రైస్ ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. ఫస్ట్ ఫోటో ఆన్సర్ మీరు, సెకండ్ ఫోటో మీరు, అలా ఆల్టర్నేట్ గా వెళ్తూ ఉండాలి. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో అక్కడతో ఆ లెవెల్ ఎండ్ అయిపోతుంది. లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. మీతోనే అత్తలు. యోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. చికెన్ బిర్యానీ. రైట్. కర్డ్ రైస్. రైట్. పులిహోర. రైట్. సేమియా పరమాన్నం. రైట్. ప్రాన్స్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ. పనీర్ బిర్యానీ.
అది చికెన్ ఫ్రైడ్ రైస్. అత్తలు ఈ లెవెల్ ఓడిపోవడం వల్ల 25% అమౌంట్ కోడళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కమాన్. లెవెల్ 1 లో అత్తలు 25% అమౌంట్ ఇచ్చేశారు. లెవెల్ 2 ఇంకా అత్తలే లీడ్ లో ఉన్నారు. లెవెల్ 2 లో కూడా టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అత్తలకే వచ్చింది. టాపిక్స్ సినిమా, 2 మ్యాప్స్. మొదటిది బెటర్ అండి. కొంతమంది హీరోలు లేడీ గెటప్స్ వేసినటువంటి పిక్చర్స్ చూపిస్తాము. సినిమా పేరు చెప్పాలి. సినిమా పేరు అబ్బా చచ్చిపోయాను. మీతోనే మొదలు పెడుతున్నాము. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అత్తలతో మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ కోడలు మీరే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అదే గంగోత్రి. రైట్ రైట్ కితకితలు. రైట్ ఆంటీ మేడం మేడం మేడం. రైట్. ఏ సత్యభామ. సత్యం. పాండురంగడు 50% తీసుకొచ్చి ఇవ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. కోడళ్ళు లీడ్ లోకి వచ్చారు. కోడళ్ళు సెలెక్ట్ చేసుకోండి టాపిక్. చిన్ననాటి ఆటలు, పాలిటిక్స్. ఫస్ట్ ఇదే. చిన్ననాటి ఆటలు. కొన్ని చిన్నప్పుడు ఆడుకునే ఆటల ఫోటోలు వేస్తాం. వాటి పేర్లు చెప్పండి. లాస్ట్ రౌండ్ అత్తలు ఆడుతున్నారా కోడళ్ళు ఆడుతున్నారా ఇక్కడ తెలిసిపోద్ది మనకి. యోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. తొక్కడి బిళ్ళ. రైట్. దాగుడు మూత. రైట్. అష్టాచమ్మ. రైట్. గోలీలు. రైట్. కర్ర బిల్ల. కర్ర రైట్. 7 స్టోన్స్. రైట్. కళ్ళకంతలు. రైట్. ఏ కోతుకొమ్మలు. రైట్. రైట్. బొంగరాలాట. రైట్. చెమ్మ చెక్క. రైట్. తాడు లాగుడు. ఏమిటారు? బలం బలం లాగుడు. తాడు లాగడా. తాడులాగుడు అంట. 100%. కమాన్ బెటర్ అండి మొత్తం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. డబ్బులు ఇంకా మీవి కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ లో కరెక్ట్ టైమర్ లో ఆడితేనే మీకు డబ్బులు వస్తాయి. సో లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్. అత్తలు ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే మీరు ఈ గేమ్ కరెక్ట్ గా మేము చెప్పినటువంటి టైమర్ లో ఆడితేనే మీకు వస్తుంది. చేయాల్సింది ఏంటంటే ఇద్దరు మాత్రమే ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఇటువైపు నుంచి ఒకళ్ళు అటువైపు నుంచి ఆ బంతుల్ని ఒక రూట్ మ్యాప్ వేసాం చూసారా. కరెక్ట్ గా టైం అయ్యేసరికల్లా ఆ 8 స్లాట్స్ లో 8 బంతులు ఉండాలి. ఇటువైపు ఉండేటువంటి వాళ్ళు లైట్ గ్రీన్ కలర్ ఇచ్చాము, అటువైపు డార్క్ గ్రీన్ కలర్. మీ ముగ్గురులో నుంచి ఎవరు ఆడతారు? ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మీకు మేము ఇస్తున్న టైం 20 సెకండ్లు. ఒకవేళ ఇలా కరెక్ట్ గా ఆడితే ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. 3 రెట్లే? 3 రెట్లు. 3 బాక్సెస్ వస్తాయి. 3 పెట్లు. 3 రెట్లు 3 పెట్లు. చెప్పండి మరి ఎవరిద్దరు? మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి టైం 20 సెకండ్లు. రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. గో గో గో.
2 3 4 5 ఒక 3 స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. అరే రే రే 20 సెకండ్స్ లో ఆడలేకపోయారు. ఫైనల్ గా ఏమంటారు? ఫైనల్ గా ఏమంటానంటే ఈ డబ్బులు మీవి కాదంటాను. సరే ఒక పని చేద్దాం, ఇంకో అవకాశం ఇస్తాం. 25 సెకండ్లు 2 పెట్టెలు, లేదా 20 సెకండ్లు 3 పెట్టెలు. 20 సెకండ్లు 3 పెట్టెల, 25 సెకండ్లు 2 పెట్టెల. 25 సెకండ్లు 2 పెట్టెలు. అంటే మీరు దగ్గర సర్దుకుందా, నేనేం కావాలి? 3 కలిపి పంచుకోలేరా? 2 ముగ్గురు కలిపి నీకు పెట్టే ఇచ్చేస్తాను శృతి. చెప్పండి 25 సెకండ్ల 20. సరే మీరు 25 సెకండ్లో చేయగలుగుతారా? పంచుకుందాం పోనీ 2 పెట్టెల్లో. బాగా ఆడండి. 2 పెట్టెలు 6 పంచుకోవాలి. కాదురా, పడతాయో లేదో తెలియదు. 3 తీసేసుకుందాం. 20 సెకండ్స్ 3 పెట్టెలు. 20 సెకండ్లోనే 8 బంతులు వేసేద్దాం స్లాట్ లో అని డిసైడ్ అయ్యారమ్మా. టైమర్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక 25 సెకండ్లు ఉండుంటే ఇంకొక 3 స్లాట్లు ఉన్నాయి, అది ఫిల్ అయిపోయి ఉండేదేమో. ఇప్పుడైతే ఇంకేమీ రావట్లేదు. అంటే ఒక దానిలో 3 వేసాం. ఇందాక నేను చిలక్కి చెప్పినట్టు చెప్పా, 2 పెట్టెలు ఇస్తాను, 25 సెకండ్లు తీసుకోండి. విన్నారు? ఇప్పుడు ఒక్క పెట్టి ఇవ్వండి, సర్దుకుంటాము. ఏం 25 సెకండ్స్ లేవు ఇంకా మీకు? అక్క ప్లీజ్ అక్క ప్లీజ్. సరే ఓకే. 25 సెకండ్లు 2 పెట్టెలు, 30 సెకండ్లు ఒక పెట్టి. 25 సెకండ్ల 30 సెకండ్ల. 30 సెకండ్లు ఒక పెట్ట, 30 సెకండ్లు ఒక పెట్టి. సరే ఒక్క పెట్టైనా వస్తుంది, ఒప్పుకోండి. టైమర్ చెప్పండి. 30 ఇంకా 30 సెకండ్స్. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. అత్తలు కష్టపడి కోడళ్ళని 4వ రౌండ్ లో ఎలిమినేట్ చేసిన ఫైనలీ జీవిత సత్యం ఏంటంటే ఎవరు ఏమి తీసుకొని రారు, ఎవరు ఏమి తీసుకొని పోరు అని. ఏదైనా సరే విన్నింగ్ అండ్ లూజింగ్ మధ్యలో ఉండేది ఆ ఒక చిన్న ఎడ్జ్ మాత్రమే. దీన్ని ఎవడూ జరపలేడు, అది విధి లిఖితం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సాటర్డే. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే. కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.